వర్షాలతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే ఆపసోపాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల అలసత్వంతో రైతులు అరిగోస పడుతున్నారు. 2 రోజుల నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఏఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తడిసి ముద్దై మొలకెత్తడంతో రైతులు అపార నష్టాల్ని చూడాల్సిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని మార్కెట్కు తరలిస్తే అతి గతి లేకుండా పోయి కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా కొనుగోలు కేంద్రాలలో ఎక్కడ చూసినా ధాన్యం రాసులే కనబడుతున్నాయి. నత్తనడక ధాన్యం కొనుగోలు కేంద్రాలు నడవడంతో రైతులు కొనుగోలు కేంద్రాలలోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిత్ర విచిత్రమైన సాకులు చెప్తూ ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కాంటాలను బంద్ పెడుతున్నారు. అమాలేల కొరత, గన్ని బ్యాగుల కొరత, లారీల కొరత వంటి సాకులు చూపుతూ కొనుగోలు కేంద్రాలు నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. సకాలంలో కొనుగోలు జరిగితే ఖరీఫ్ సీజన్ కు సిద్ధమయ్యే అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. 15 రోజులు మొత్తం నడుస్తున్నాయి. నీళ్ళలో రామ కోస అవుతుంది. లారీలు వస్తలే, ఒకటే లారీ వస్తున్నాడు, ఒకటే 5-6 పిల్లలు ఉన్నారు. అంతే కాంట పెట్టాడు. కాంట కోసం అడిగితే ఏమంటారు, లారీలు వాడ కేలైతలేవని అంటారు. ఆర్మూరు నియోజకవర్గ కేంద్రంలో అధికారుల తీరును నిరసిస్తూ రైతులు కదం తొక్కారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు నడపడం లేదంటూ మండిపడ్డారు. పలు సొసైటీ, మెప్మా మహిళా వరి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తూకాలు నత్తనడకన సాగడంతో వరి పంట ధాన్యం ఉత్పత్తులు కేంద్రంలో అమ్ముకోవడానికి రైతులు తీసుకువచ్చి నెలలు గడుస్తున్నా అధికారులు కొనుగోలు చేసిన పాపాన పోలేదు. వరి ధాన్యానికి పెద్ద ఎత్తున మొలకలు వచ్చాయి. కేంద్రానికి రైతులు వరి పంటను తీసుకొచ్చి 30 రోజులు కావస్తున్నా ఇంకా తూకాలు కాలేదని రైతులు మండిపడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి నడి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే సేకరణ చేయాలని డిమాండ్ చేశారు రైతులు. గత 40 రోజులు గడుస్తా ఉన్నా అక్కడ ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో తూకాలు వేయలేకపోతా ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా, మీరు ఇప్పటికన్నా కానీ తడిచిన ధాన్యాన్ని వెంటనే తూకాలు వేసినటువంటి బస్తాల్ని తీసుకెళ్ళండి. అట్లాగే తూకాలు వేయని కుప్పలన్నింటినీ కూడా వెంటనే తరుగు లేకుండా తూకాలు వేసి రైస్ మిల్లర్ పంపించాల్సిందిగా కోరడం జరిగింది. మరోపక్క కామారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మాచారెడ్డి, రామారెడ్డి, బిక్కనూరు మండలంలోని పలు గ్రామాలలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. చేతికొచ్చిన పంట నీరుపాలు కావడంతో రైతులు అయోమయం, గందరగోళం గురవుతున్నారు. ఎఫ్సీఐ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో వడ్లు తడిసి ముద్దై ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వడ్లు ఎండకు ఎండి వానకు తడిసినా కొనుగోలు కేంద్రాలు సక్రమంగా జరగడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. రైతుల ఇబ్బందులు ఉంటే ఏ ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి భరోసా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అకాల వర్షం వల్ల వడ్లు మొత్తం వాటర్ వచ్చి కొనుగోలు వచ్చాయి. వడ్లు కూడా కొనుగోలు అవ్వట్లేదు. తడిసిన ధాన్యాన్ని ఎండబోసుకోవడానికి సరిగ్గా మా దగ్గర ప్లేస్ లేదు. రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల మా ధాన్యం పూర్తిగా తడిసిపోవడం జరిగింది. ఆరబెట్టుకోవడానికన్నా కింద మొత్తం తడిగా ఉంది. కావున తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరడం జరుగుతుంది. మరోపక్క నిజాం సాగర్, మహబూబ్ నగర్ మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. గత 2 రోజుల నుంచి ధాన్యం కాంటాలు కావడం లేదు. కల్లాల్లోనే ధాన్యం ఉండడంతో వర్షానికి తడిసి ముద్దై మొలకెత్తుతున్నాయి. చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. అప్పో చేసి పంటను వేస్తే అధికారుల నిర్లక్ష్యంతో చేతికొచ్చిన పంట నేలపాలవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి ఉండి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులంటున్నారు.